హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ప్రతి పాఠశాలలో కూడా యూడేస్ ఫామ్ ఆన్లైన్లో ప్రతి ప్రధానోపాధ్యాయులు ఫిలప్ చేయడం జరిగింది. మీ పాఠశాల యొక్క యూడేస్ ఫామ్లో ప్రొఫైల్స్ అండ్ ఫెసిలిటీ డేటా ఫైనల్ కన్ఫర్మేషన్ చేయాలి అని మనకు పాఠశాల విద్యాశాఖ గైడ్లైన్స్ అనేది స్పష్టంగా విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం మనకు మీ పాఠశాల యూడేస్ ఫామ్లో ఉన్నటువంటి ప్రొఫైల్స్ అండ్ ఫెసిలిటీ డేటాను ఏ విధంగా ఫైనల్ కన్ఫర్మేషన్ చేయాలో చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి గాను మీ పాఠశాలలో ట్యాబ్లో లేదా మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయాలి. ఆ గూగుల్ క్రోమ్లో udays+.gov.in అనే వెబ్సైట్ని అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. యూడేస్ ప్లస్ ఫస్ట్ మొదటగా వచ్చినటువంటి యూడేస్ ప్రొఫైల్ అనే ఏదైతే ట్యాబ్ ఉంటుందో ఈ యూడేస్ ప్లస్ ప్రొఫైల్ అనే ట్యాబ్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ పాఠశాల యొక్క యూడేస్కి సంబంధించినటువంటి యూజర్ నేమ్, యూజర్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ వచ్చినటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు మన పాఠశాల యొక్క యూడేస్ ప్లస్ సంబంధించిన యూడేస్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. మనకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది, కానీ ఇక్కడ ఓకే అనే బటన్ క్లిక్ చేయాలి. ఓకే అనే బటన్ క్లిక్ చేస్తే స్క్రీన్ క్లియర్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఈ విధంగా స్కూల్ యూజర్ విత్ DCF ఎంట్రీ పర్మిషన్ అని 3 ట్యాబ్స్ ఓపెన్ కావడం జరిగింది. అందులో మనకు రెండవది ఏదైతే ఉంటుందో ప్రొఫైల్స్ అండ్ ఫెసిలిటీ అనేది, ఆ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ అనే ట్యాబ్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మనకు ఆన్లైన్లో ఇంతకుముందే మనకు దాదాపు 14 ఏవైతే ట్యాబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఆన్లైన్లో ప్రతి పాఠశాలకు కూడా. ఆ ప్రతి పాఠశాల కంప్లీట్ చేసిన తర్వాత కూడా పైన చూస్తే మనకు సర్టిఫికేట్ స్టేటస్ ఉంది కదా, నాట్ కంప్లీటెడ్ ఉంది. ఈ పాఠశాల యొక్క స్కూల్ సర్టిఫికేషన్ అనేది కంప్లీట్ కన్ఫర్మేషన్ చేయలేరు కాబట్టి మనకు రెడ్ మార్క్లో చూపించడం జరుగుతుంది. మనకు పైన స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా మొత్తం కూడా ప్రతి పాఠశాలకు 12 ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ 12 అంశాలు కూడా అంటే ఎక్కడి నుంచి అంటే మనకు 1.1 నుంచి మనకు 2.28 వరకు అన్నీ కూడా కంప్లీటెడ్ అని చూపించడం జరుగుతుంది. అయినా కూడా మనకు పైన చూస్తే సర్టిఫికేషన్ స్టేటస్ అనేది నాట్ కంప్లీట్ అనేది చూపించడం, రెడ్ మార్క్లో చూపించడం జరుగుతుంది. మనకు 13వ అంశం ఏదైతే ఉంటుందో మనకు స్కూల్ సర్టిఫికేషన్ అనేది 13వ అంశంగా ఉంటుంది కాబట్టి ఈ 13వ అంశాన్ని కూడా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుందని మనకు పాఠశాల విద్యాశాఖ ప్రతి పాఠశాలకు కూడా గైడ్లైన్స్ అనేది విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం మనం ఇది క్లిక్ చేయాలి. స్కూల్ సర్టిఫికేట్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సర్టిఫికేషన్ బై ది స్కూల్ అంటే మనకు ఏవైతే మనకి అంశాలు మనం ఫిలప్ చేసినామో యూడేస్ సంబంధించిన ఈ ఫామ్లో అవన్నీ కూడా మేమే నింపినామని మనకు ఒక సర్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని మనకు పాఠశాల విద్యాశాఖ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని ప్రకారం మనకు చిన్న ఒక ట్యాబ్ ఇక్కడ ఉంది కదా, ఒక బటన్, ఆ ఇయర్ బై డిక్లేర్ అనే ఒక చిన్న బటన్ ఉంది కదా, ఆ బాక్స్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ రిమార్క్ అనే ప్లేస్లో మనకు ఏం రాయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పాఠశాల కూడా. ఎగ్జాంపుల్గా నేను రాసిన ఇక్కడ ఆల్ స్కూల్ డేటా వెరిఫికేషన్ బై మీ అనేది మనకు తోచిన విధంగా ఏ విధంగా అయితే మీరు రావాలనుకుంటారో ఆ విధంగా రాయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పాఠశాల కూడా. రాసిన తర్వాత మనకి సర్టిఫై ఉంది కదా కింద, ఆ సర్టిఫై అనే బటన్ మనం క్లిక్ చేయాలి. స్కూల్ హ్యావ్ సమ్ ఇన్క్లూడెడ్ ప్లీజ్ చెక్ అని వచ్చేసి కింద క్యాన్సల్ ఉంది. ఇంకోటి రెండవది అంశం ఏముంది, ప్రొసీడ్ ఫర్ సర్టిఫికేషన్ ఉంది కదా, ఈ ప్రొసీడ్ ఫర్ సర్టిఫికేషన్ మనము క్లిక్ చేయాలి, గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది. నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ కన్ఫర్మేషన్ ఐ షూర్ వాంట్ టు సర్టిఫై ద స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ డేటా అని అడుగుతుంది. ఎస్, మనం కన్ఫర్మ్ చేయడానికి ఓపెన్ చేసినాం కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. స్కూల్ డేటా హ్యాస్ బీన్ సర్టిఫైడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ప్రతి పాఠశాల కూడా మీ యొక్క ప్రొఫైల్స్ అండ్ ఫెసిలిటీ ఓపెన్ చేసి మీ యొక్క స్కూల్ సర్టిఫికేషన్ కన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పోతే మనకి ఇప్పుడు చూస్తే మనకు ఇంతకుముందు రెడ్ మార్క్లో ఉంటుంది సర్టిఫికేషన్ స్టేటస్ అనేది. ఇప్పుడు సర్టిఫికేషన్ స్టేటస్ అనేది మనకు కంప్లీటెడ్ అని రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి పాఠశాల కూడా మీ యొక్క యూడేస్ ఫామ్ సంబంధించినటువంటిది ఫైనల్ కన్ఫర్మేషన్ చేయాలని మనకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.